హలో, ఎక్కడ? అవునా, ఎప్పుడు జరిగింది? ఓకే, నేను వెంటనే వచ్చేస్తున్నాను. అప్పారావు, అప్పారావు, ఇక్కడ కూడా నిద్రపోతున్నావు ఏంటయ్యా? ఆఫీసులో నిద్రపోయింది చాలేదా? అదిగా సార్, రాత్రి. ఆపుని సోది. ఇతని పేరేంటి? రాకేష్ నాథ్. ఏం చేస్తుంటాడు? మేఫేర్ ఎక్స్పోర్ట్ కంపెనీకి ఎండి. ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చాడు? ఒంటరిగా రాలేదు సార్, అతనితో పాటు ఓ అమ్మాయి కూడా వచ్చింది. అలా అని ఎవరు చెప్పారు? వాచ్మెన్ చెప్పాడు సార్. వాచ్మెన్ ని పిలవండి. హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్. ఏ, అతన్ని కూడా చంపడానికి ట్రై చేశారా? లేదు సార్, హత్య జరిగిందని తెలిసి బీపీ వచ్చి పడిపోయాడు సార్. ఓహో, ఓకే. ఇక్కడ దొరికిన ఎవిడెన్స్ అంతా ఫోరెన్సిక్ ల్యాబ్ కి హ్యాండ్ ఓవర్ చేయండి. డూ ఇట్ ఇమిడియట్లీ. ఎస్ సార్. తగులుకుందిరా బాబు చావు కేసు. హలో, విశ్వ హియర్. హాయ్ విశ్వ, నేనేరా అరుణ్ని. హలో, ఏం సార్ బాగున్నారా? రే సారేంట్రా సారు. ఓకే ఓకే. ఎప్పుడొచ్చావు? వచ్చి వారం రోజులైంది. అంటే ఇప్పుడు గుర్తొచ్చానా? అది కాదురా, స్టాంపుల స్కామ్ కేసులో కొంచెం బిజీ. పేపర్లో చదివానులే. ఢిల్లీ నుంచి వచ్చి మా పని కూడా నువ్వే చేసేసావు. మేవెంత పని చేసినా ఇంకా కొంత మిగిలిపోతోంది. అది మీరే చేయగలరు. మొదట్లో కేసు మేం డీల్ చేస్తాం, చివర్లో మీరు ఢిల్లీ నుంచి వచ్చి క్రెడిట్ మొత్తం కొట్టేస్తారు. పైగా పేపర్లో ఫ్రంట్ పేజీ ఎక్కేస్తారు. ఏంటి ఫ్రెండ్, మేము రాకూడదా? రావాలి ఫ్రెండ్. మీరొస్తేనే ఇక్కడి పెద్ద తలకాయలు మాట వింటారు. ఆ మాత్రం భయం ఉండాలి ఫ్రెండ్, లేకపోతే మన డ్రెస్ కి ఏం వాల్యూ ఉంటుంది చెప్పు. డ్యూటీ మ్యాటర్స్ పక్కన పెట్టు. ఏంటి కలుద్దాం? ఎప్పుడు? ఎప్పుడేంటి? ఇప్పుడే. సారీ విశ్వ, ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు. సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారు. అంటే నన్ను ఇప్పుడు బెంగళూరు వచ్చి కలవమంటావా? అంత ప్రేమ వద్దు, నేను మళ్ళీ హైదరాబాద్ వస్తాను, అప్పుడు కలుద్దాం. ఓకే బాయ్. ఓకే బాయ్. వీడు మారదు. మేడం, మీకోసం విశ్వ అంట పోలీస్ ఆఫీసర్ వచ్చారు. రమ్మను. అలాగే మేడం. కూర్చోండి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మీ భర్త హత్యకు సంబంధించిన ఎంక్వైరీ కోసం వచ్చాను. సారీ, ఆయనకి నాకు ఏ విధమైన సంబంధమూ లేదు. మరి ఆయన ఇంట్లో మీరెందుకుంటున్నారు? ఎవరన్నారు ఆయన ఇంట్లో ఉంటున్నానని? ఇది నా ఇల్లు. ఆయన ఈ ఇంట్లో ఉండట్లేదా? ఉండట్లేదు. మేం విడాకులకు అప్లై చేశాం. ఇంతలోనే ఆయన చనిపోయారు. ఎవరు చంపుండొచ్చు? అదేదో మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. మేడం, దయచేసి అలా మాట్లాడకండి. ఇన్వెస్టిగేషన్ కు సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నాకు ఏమాత్రం ఈ విషయంలో ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ దయచేసి మీరు బయటికి వెళ్తే నేను తలుపులేసుకుని రిలాక్స్ అవుతాను. మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? మీరిద్దరూ ఇంతకాలం కాపురం చేసి ఒక బాబుకు కూడా జన్మనిచ్చారు. ప్రతి సంవత్సరం రాకేష్ చనిపోయిన రోజున ఆయన సమాధి మీద ఒక గులాబీ పువ్వు పెట్టండి. ఆ పని చేయడం కూడా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి. మీ పేరు చెప్పి ఆ గులాబీ పువ్వు నేనే పెడతాను. పతివ్రత. సారీ, ఈ రోజు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. 2 రోజులు నేను ఎవరిని కలవను. అలాగే సార్, కానీ ఒక అమ్మాయి మిమ్మల్ని కలవాలని వచ్చింది. ఎవరది? మిస్ అభినయ. ఇప్పుడు ఎక్కడ ఉంది? బయట వెయిట్ చేస్తున్నారు.